ఉద్యోగాలను పెట్టేవాడు కాదు, ఇద్దరికి సంపాదించేవాడు. అయితే స్త్రీకి స్వాతంత్రం, ముఖ్యంగా ఆర్థిక స్వాతంత్రం కావాలి అనే విషయం మీద బేస్ చేసుకుని ఆయన ఒక కథ రాశాడు. ఆ కథ పేరు తప్పని విషయం. అయితే దీంట్లో ఆయన చెప్పదలుచుకున్నది చాలా సున్నితంగా, చాలా సూటిగా చెప్పారు. ఆ కథ వింటే మీకు ఈ కథ చేరువ అనే కథా సంపుటి, రాజా రామ్మోహన్ రావు గారి కథల సంపుటి నుంచి తప్పని విషయం అనే కథలో పేరు. ఆ ఉత్తరం ఎక్కడి నుంచో తెలుసు, ఆ రాత ఎవరిదో తెలుసు, అయినా కంగారుగా ఉంది. కవర్ చింపాలన్న ఉత్సాహం లేదు. కొన్నాళ్ళుగా ఉత్తరాలంటేనే భయంగా ఉంది పార్వతికి. ఆ ఇంటికి ఎక్కువగా ఉత్తరాలు రావు. పార్వతి భర్త రామారావుకి అసలు రావు. రామారావు చిన్నతనంలోనే తల్లి తండ్రి పోయారు. ఎవరో దూరపు బంధువులు తప్పనిసరిగా పెంచుతుంటే 7వ ఏట ఆ ఇంటి నుంచి పారిపోయాడు. అప్పటి నుంచి అతను ఏకాకి జీవితమే గడిపాడు. ఎప్పుడైనా ఉత్తరాలు వస్తే పార్వతికే వచ్చాయి. అవేనా పార్వతి చెల్లెలు లత రాసి. కాపురానికి వచ్చిన కొత్తలో ఉత్తరాలంటే మహా మోజుగా ఉండేది పార్వతికి. కానీ ఈ మధ్య అవంటేనే భయపడుతుంది. అప్పటికే 5-6 సార్లు ఉత్తరాన్ని వెనక్కి ముందుకి తిప్పింది. మరి కాసేపటికి ఇక తప్పదన్నట్టు కవర్చించింది. ఉత్తరంలోని నలుపుని సరిగ్గా అర్థం చేసుకోవడానికి వెలుగు వైపు జరిగింది. చదువుతున్నంతసేపు గుండె దడదడలాడుతూనే ఉంది పార్వతికి. చదివేక అదే స్థితి. ఏ ఆలోచన సాగక శరీరం మెదడు మొద్దుబారి తనొక జడ పదార్థమైనట్టు. ఏం చేయాలో తోచదు. అక్కడి పరిస్థితి అంతా పూర్తిగా చెల్లెల ఉత్తరంలో రాయకపోయినా పార్వతి ఊహించుకోగలదు. ఈ సంసారాన్ని భర్తని వదిలేసి నేను వెళ్ళి వాడితో పాటే ఉండిపోతే అని చాలాసార్లు ఆలోచించింది పార్వతి. దానివల్ల ప్రయోజనం మాట ఎలా ఉన్నా అలా చేసే తెగువ తనకి లేదని పార్వతికి అర్థమై చాలా రోజు అయిష్టంగానే మరోసారి చదవడం మొదలుపెట్టింది ఉత్తరాలు. ఇదివరకటి ఉత్తరాల్లో ఎప్పుడు రాయని మాట ఒకటి రాసింది పార్వతి చెల్లెలు. అమ్మ ఇంకా చచ్చిపోతుందేమో అని భయంగా ఉంది. ఆ వాక్యం తిరిగి కడపడగానే చదవటం మానేసింది పార్వతి. అందరిళ్లలో అడ్డమైన చాకరీ చేసి తనని చెల్లెల్ని పెంచిన దివట లాంటి తల్లి గుర్తుకొచ్చింది పార్వతి. ఈ ఉత్తరంలోనే కాదు, ప్రతి ఉత్తరంలోనూ ఎక్కువ భాగం తల్లి గురించే ఉంటుంది. తల్లి రోగం గురించి, అర్థం కాని ఆ రోగంతో ఆవిడ ఎంత బాధపడుతున్నా డబ్బు లేక ఏ మందులు వెయ్యలేకపోవడం గురించి, ఇంకా ఉత్తరంలో చోటేమన్నా మిగిలితే అప్పులాళ్ళ గురించి, పస్తుల గురించి. ఆ ఇంట ఈ ఇంట చెల్లెలు తల్లి చాకిరీ చేసే సంవాదం తప్ప మరో ఆదాయం లేదని పార్వతికి తెలుసు. చాలాసార్లు అవుతుంది పార్వతి తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పస్తులు పంచుకోవడం తప్ప తను చేయగలిగితేమీ కనిపించక ఆ ప్రయత్నం మాను. ఉత్తరం వచ్చినప్పుడల్లా ఇదే సంఘర్షణ. ఎటు తెగని ఏమీ తేల్చుకోలేని బాధ. ఇక్కడ తిండికి లోటు లేకపోయినా డబ్బు ఇబ్బంది లేకపోలేదు. ఎత్తినట్టుగా డబ్బు తల్లి వాళ్ళకు పంపించే స్తోమత లేదు. ఉన్నా అంత చొరవ స్వాతంత్ర్యం లేవు పార్వతి. భర్తతో ఎన్నో ఏళ్ళు కాపురం చేసినా అతనంటే భయం తప్ప దగ్గరతనం లేదు. భర్త తాగుతాడని తిరుగుతాడని తెలియటానికి, ఆ తాలూకు జీవితానికి అలవాటు పడడానికి ఎన్నాళ్ళు పట్టలేదు పార్వతి. చిన్నతనం నుంచి నాన్న వాళ్ళు లేని ఎన్నో ఏళ్ల ఒంటరి జీవితం, ఆ బాధ నుంచి పారిపోవాలని చేసిన ప్రయత్నాలు అయిన అలవాట్లు రామారావుని మొరటుగా తయారు చేశాయి. అవసరం ఉంటే తప్ప ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకపోవడం భార్యాభర్తలిద్దరూ అలవాటు చేసుకుంటారు. అందుకనే తల్లి చెల్లెల విషయం భర్తతో చెప్పలేకపోయింది పార్వతి. తీరా ధైర్యం చేసి చెప్తే భర్త ప్రవర్తనకి మనసు మరింత పాటు చేసుకోవాల్సి వస్తుందేమోనని భయం వేసింది. కానీ ఈసారి చెల్లెలు రాసినట్టు నిజంగా తన తల్లి తన కళ్ళకు కనపడకుండా పోతుందేమో అనిపించేటప్పటికీ ఇక నిగ్రహించుకోలేకపోయింది పార్వతి. గుమ్మానికి అనుకుని అలాగే అరగంట సేపు కూర్చుని అనేక రకాల ఆలోచనల తర్వాత, అనేక రకాల భయాల తర్వాత ఓ నిర్ణయం వచ్చింది. ఎలాగైనా ఇవాళ తెలుసుకోవాలి అనుకుంది.
వికారంగా ఉండే ఆ వాసన తెలుస్తున్నది. నాటుసారా తాగి పశువులా భర్తపడే ఉద్రేకము తెలుస్తున్నది. అందుకే ఆ చీకటిని, ఆ పరిస్థితిని ఆసరాగా చేసుకుని, ఉండండి, నేను చెప్పేది వినండి, నాకు ఇలా ఉండటం బాగోలేదు అని పార్వతి. ఏం అన్నాడు రామారావు. కొద్దిగా దగ్గరగా జరిగింది, తిరిగి దూరంగా జరిగింది. అన్నీ అందనట్టు చెప్పి చెప్పనట్టు ఉత్తరం సంగతి చెప్పింది, తల్లి సంగతి చెప్పింది. బంధువులకే కాదు, తిండికి కూడా లేని అక్కడ పరిస్థితిని అంతా వివరించింది. అంతా చెప్పాక బిగబడుతున్న శ్వాసతో, అదులుతున్న గుండెలతో భర్త ఏమంటాడో అని ఎదురు చూసింది పార్వతి. పార్వతి తల్లి వాళ్ళ స్థితిగతులు రామారావుకి తెలియని కాదు. మరో దారి లేక పార్వతి బరువు తెచ్చుకోవడానికే తనకిచ్చి చేశారని తెలుసు. అయితే ఏం చేస్తానంటావు అన్నాడు. వాళ్ళని ఇక్కడికి పిలిపించండి, లేకపోతే నేను ఇక్కడ ఒక్క ముద్ద కూడా తినను, అసలు ఇక్కడ ఉండను అని పెద్దగా ఏం ఆలోచించకుండానే సరేగా అన్నాడు రామారావు. పార్వతి ఒక్కసారి కిరిపిక్కిరైపోయింది. ఏది చెప్పినా గయ్యమని లేచే రామారావు అంత తేలిగ్గా ఒప్పుకుంటాడు అనుకోలేదు. అయితే రమ్మనమని రేపే ఉత్తరం రాయనా? అలాగే రాయను. ఉత్తరం రాయడం అనుకోగానే మరో సందేహం వచ్చింది పార్వతి. వాళ్ళు రావడానికి డబ్బు ఎలా వస్తుంది, మరి వాళ్ళ దారి ఖర్చులకు డబ్బు అంది. రేపు ఇస్తాలే, పంపిద్దు కానీ అన్నాడు రామారావు. అని పార్వతిని మరి కాస్త దగ్గరికి తీసుకున్నాడు. ఇంకా ప్రపంచంలో ఆలోచించాల్సింది ఏమీ లేనట్టు అనిపించింది పార్వతికి ఆ క్షణం. భర్త దగ్గర సారా వాసన వికారం అనిపిస్తున్నా, వికారం అనుకోకుండా, పూర్తి అనురాగంతో కాకపోయినా కృతజ్ఞతతో, ఇదివరకు కూడా కేవలం బానిసలా కాకుండా కొంతవరకైనా మనిషిలా రామారావు దగ్గరికి జరిగింది. వాళ్ళు వస్తారని తెలిసి ఎదురు చూస్తున్నాం. పొద్దున్నుంచి ఇంట్లోంచి బయట నుంచి ఇంట్లో తిరుగుతూనే తీరా వచ్చాక గుమ్మంలో వాళ్ళని చూశాక కాలు చెయ్యి ఆడలేదు పార్వతి. రిక్షా నుంచి తల్లిని నెమ్మదిగా దిగుతోంది పార్వతి చెల్లెలు కథ. చిరిగిపోయిన గుడ్డలు, రూపు లేని మనుషులు. ముందుకెళ్ళి చెల్లెలకి సహాయం చేయాలన్న ఆలోచన కూడా రాలేదు పార్వతి. పార్వతి నేర్పునే లోపలే వాడు లోపలికి రానే వచ్చారు. తల్లిని తీసుకెళ్ళి మంచం మీద పడుకోవచ్చు. రిక్షాని పంపించేశాక తల్లి దగ్గరికి వచ్చి తల్లిని ఎన్నెన్నో అడగాలను, కానీ ఎలా అడగాలో ఏమడగాలో తోచలేదు. చివరికి తల్లే బయటడించింది. తల్లి గొంతుగా దేవుడు ఆ తర్వాత మనసు కొంచెం తగ్గాక చాలా చాలా అడిగింది, చాలా చాలా చెప్పింది. సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త విసుక్కుంటాడేమో, కానీ రామారావు వాడిని బాగానే పలికించాడు. వారం గడిచే లోపల పార్వతి ఆనందానికి అంతు లేదు. కట్టుకోవడానికి తల్లికి చెల్లికి తన బట్టలు ఇచ్చింది. ఉన్నంతలో వేడకి శుభ్రంగా చేసినట్టు. ఆకలి రోగానికి అన్నమే మందన్నట్టు పార్వతి తల్లి కొద్దిగా కోరు, కొద్దిగా లేవటం తిరగటం, కూర్చుని మాట్లాడాలి. చిరుగుల బట్టలు వదిలి ఒళ్ళంతా నిండుగా బట్టలు వేసుకుంటే లతా బాగున్నట్టే కనిపించింది పార్వతికి. అన్నీ చూసుకుని ఆ ఇంటిని, ఆ ఇంట్లో తల్లిని చెల్లెల్ని చూసుకుని తనలోనే మురిసిపోయింది. ఆయన మంచివారే, నేనే మూర్ఖంగా ఆలోచించాను అనుకుంది రామారావు గురించి. చివరికి ఉన్నాడు. లత గుమ్మం తాకుతుంటే గబుక్కుని భుజం పుచ్చుకు లాగాడు రామారావు. లాగి వెకిలిగా నవ్వాడు. గట్టిగా కాకపోయినా నెమ్మదిగా విదిలించుకుంటే లత. అది చూసే పార్వతి ఏం జరుగుతుందో ముందో అర్థం కాలేదు. అర్థమయ్యాక ఏం చేయాలో తోచలేదు. గడిచిన 10 రోజులుగా ఆ చిన్న మనసు పడుతున్న ఆనందం ఒక్కసారిగా చచ్చిపోయినట్టే. ఆ తర్వాత చాలాసార్లు చాలా చూసింది పార్వతి. భర్త ప్రయత్నాలు, లత విదిలింపులు అలాంటివి కళ్ళబడినా ముఖం చాటేసుకోవటం తప్ప ఏం చేయాలో తోచలేదు. కల్పించుకుని భర్తని ఏమిటిది అని అడుగుదామంటే ఎన్నో అనుమానాలు, ఎన్నో సందేహాలు వచ్చాయి పార్వతికి. తను తొందరపడితే ఏటొచ్చి ఏమొస్తుందో, మళ్ళీ తల్లిని చెల్లిని ఆ నరకంలోకి, ఆ పాత పస్తుల జీవితంలోకి తోయాల్సి వస్తుందేమో అని భయపడింది. ఈ రకం సందేహాలు, భయాలు ఎన్నో నాడు బాధపెట్టలేదు పార్వతి. ఆ రాత్రి అంతా కళ్ళబడింది.
మరి రామారావు ఏం చెప్పాడో ఏం భయపెట్టాడో ఆ రాత్రి లత గించుకోలేదు. ఒకటే లేదు, అటు చూడలేక పక్కకి తిరిగింది పాట. తిరిగి బాగా తనలో తాను ముడుచుకుపోయి పగులుతున్న గుండెల కట్టుగా మోకాళ్ళు అడ్డు పెట్టుకుని ఏడుపు గట్టిగా పైకి రాకుండా ముఖం చాటేసుకుంది. చాలాసేపటి వరకు అలా ఏడుపు ఆపుకుని చివరికి ఎప్పుడో తనకి తెలియకుండానే నిద్రపోయింది పార్వతి. తెల్లాలకు మామూలుగానే లేచింది పార్వతి. తల్లి ఇదివరకున్న మరింత బలంగా కనపడింది. తనను చూసి తలదించుకున్న లత కూడా బాగానే కనిపించింది. తప్పదు, సర్దుకోవాలి. తనకే నగానంటూ ఉండి చేతి నిండా డబ్బు ఉంటే ఇప్పుడు మరో దారి లేదు అంటుంది పార్వతి. ఎలాగా ఆయన తిరిగిపోతే లత పరాయిదేం కాదు, దానికి వయసు వచ్చి చాలా రోజులైంది. ఈ ఇల్లు దాటితే దాని బతుకు పాడైపోతుంది అని మనసుని సరిపెట్టుకోబోయింది. ఎంత సరిపెట్టుకున్నా ఏదో నిండున్నట్టు మనసు కలుపుకున్నట్టునే ఉంది. ఇదండి తప్పని విషయం అనే కథ.